2026 రాశిఫలాల వీడియోలు మీ ఫీడ్‌ని ముంచెత్తుతున్నాయా? వాటిని చూసి డిస్టర్బ్ అయ్యే ముందు నా నుంచి ఒక అవేర్‌నెస్ వీడియో. రాశి ఫలాలు మీ జీవితాన్ని డిసైడ్ చేయవు. నేను 2, 3 వీడియోల్లో చూశాను. వృశ్చిక రాశి వాళ్ళందరూ డైవర్స్ పేపర్లు పట్టుకొని క్యూలో ఉండాలట. సింహరాశి వాళ్ళందరూ హాస్పిటల్ చుట్టూ తిరగాలట. ఇంకా కుంభరాశి వాళ్ళైతే ఏలినాటి సెల్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఎటెళ్తుందో, ఏమైపోతారో తెలీదని పేర్లు చెప్పను గానీ చాలా మంది ఆస్ట్రాలజర్లు భయపెడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీ జీవితాన్ని కంట్రోల్ చేసేది మీ దశలు మాత్రమే, రాశి ఫలాలు కాదు. భారతదేశంలో ప్రఖ్యాత జ్యోతిష్యులైన కేఎన్ రావు, కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కూడా రాశి ఫలాలకి 10% మించి ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంతదాకా ఎందుకు? మీ రాశి ఫలాన్ని మీరే చూసుకోండి. మకర రాశి వాళ్ళకి రాజయోగం ఉంటుంటారు. ఎంతమంది మకర రాశి వాళ్ళు రాజయోగంలో ఉన్నారు? సింహరాశి వాళ్ళు సర్వనాశనం అయిపోతారట. ఎంతమంది సింహరాశి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు? రాశి ఫలాలు అనేవి మిమ్మల్ని భయపెట్టడానికి, లేదా ఏదో ఒక ఆశ మీలో రేకెత్తిచ్చి ఆ ఆశ నెరవేరలేదే ఏమై ఉంటుంది అని వాళ్ళు సంప్రదించినప్పుడు, అయ్యయ్యో మీ జాతకంలో దోషం ఉందండి, ₹1,00,000 పెట్టి పూజ చేయించండి అంటారు. దీని వెనక ఒక చాలా పెద్ద బిజినెస్ దాగుంది. దయచేసి ఫేక్ ఆస్ట్రాలజీ ట్రాన్సిట్ వీడియోస్ని నమ్మకండి. మీ జాతకం మీరు తెలుసుకోండి. మీరు ఏ దశలో ఉన్నారో చూసుకోండి. ఒకవేళ మీరు ఒక అద్భుతమైన దశలో ఉంటే ఎటువంటి ఏలినాటి శని, ఎటువంటి అష్టమ శని ఆ దశని దాటి మీ దాకా రాలేవు. అదే మీ దశ బాలేకపోతే ఎటువంటి రాజయోగం మీకుందని వాళ్ళు చెప్తున్నారో ఏ రాజయోగం మీకు వర్తించదు. సో ట్రస్ట్ ఇన్ గాడ్, దేవుణ్ణి నమ్మండి, కష్టపడండి. మీరు అనుకున్నది డెఫినెట్గా ఈ ఇయర్ సాధించాలని ఆస్ట్రో క్వెస్ట్ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్.